వరకవి సిద్ధప్ప అర్చనలతో ప్రజల్లో చైతన్యం కలిగిందని పలువురు అన్నారు. కోహెడ మండలం గుండరెడ్డిపల్లిలో సిద్ధప్ప జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు, శిష్యులు నివాళులర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సిద్ధప్ప చిన్ననాటి నుంచే తెలుగు, ఉర్దూ భాషలపై పట్టు సాధించి ఆయా భాషల్లో అనేక రచనలు చేశారన్నారు. కార్యక్రమంలో శాలివాహన కులస్తులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు వేసిన కాంక్రీట్ సడక్ రోడ్ పైన మళ్ళీ ఇక్కడికి వస్తున్నాము. అదే బాటలో మేము ఉన్నాం. ఇటువంటి భావితరాలకు ఇటువంటి మహనీయులు మళ్ళీ పుట్టాలి. మనకు జ్ఞానం అనే విత్తనాలు దేశమంతటా వెదజల్లాలి. అజ్ఞానం అనేటువంటిది రూపు మాపినటువంటి మహనీయులను స్మరించుకుందాం. నలభై 5 ఏళ్ళు నేను రావటి ఇక్కడికి ఉపదేశం తీసుకుని నుంచి వస్తున్నా. అయితే ఇలా అయ్యగారు ఇలా జన్మదినం అని ఫోన్ చేస్తే జన్మదినం ఈ రోజే రమ్మన్నాడు. 121 దినము. ఇక మేము ముందే 6 తారీఖు రావాలనుకున్నాము. 9 తారీఖు రమ్మని అయ్యగారు స్వామి చెప్పిండు. స్వామి చెప్పుట్లా ఈరోజు మేము ఇక్కడ రాగలిగినాం. మేము జంగంపల్లి గురు శిష్యులము భజన మండలి. ఎన్నో సీసపద్యాలు రాయటం జరిగింది. ఆయన బర్త్డే 121 రోజు. ఈ రోజు బర్త్డేకు మాకు పిలుపు అందుతే మేము సిద్దిపేట నుండి ఇక్కడ రావటం జరిగింది. ఈయన ఎన్నెన్నో మహిమలు, ఎన్నో శాస్త్ర ప్రకారంగా ఎన్నో సిద్ధప్ప వరకవి అని చాలా గొప్ప స్థితిలో అతను చాలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ మనుమలు చాలా ఉన్నారు. ఇలా భజన మండలి కూడా చాలా విస్తీర్ణంగా జరిగింది. చాలా ఊర్ల పొంటి కూడా రావటం జరుగుతుంది. ప్రతి నెల భజన జరుగుతుంది. ఇక్కడ గుండారెడ్డిపల్లిలో అతను నివాసం, జన్మస్థలం ఇది. ఇప్పుడు వచ్చేసి బర్త్డే 40 రోజులు అవుతుంది. 121 సంవత్సరము అతని పుట్టింది డేట్ నుండి 121 సంవత్సరం అయింది. అతను పర్దయ్ అంటే అతను పరమపది చెంది 40 సంవత్సరాలు కావస్తుంది. అతను మాకు ఈ సందర్భంలో పిలిచి ఇక్కడ రావటం మా భాగ్యంగా భావిస్తూ నేను 1976 నుంచి ఇక్కడికి వస్తుంటా. ఇంతవరకు నడుస్తున్నది. సిద్దిపేట నా సొంత గ్రామం. నాకు జ్యోతిష్యం చెప్పిన ఆయన చెప్పిన ఎంత వాక్కు ప్రకారం నాకు అనుభవం అయింది. వరకు ఈ రాజయోగి మహారాజుకి సిద్ధప్ప అంటే చాలా సిద్ధి పొందినవాడు ఆయన. అయితే మా జంగంపల్లి గ్రామంలో ఒక 10 మంది శిష్యులు నేను అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి మా పెద్దలతోని వాళ్ళకు మేము కూడా కొంచెం తిరుగుతూ మాకు ఇక్కడ మాకు చాలా ఆయన చాలా యోగేశ్వరుడు. సిద్ధప్ప అంటే సామాన్య యోగి కాదు ఆయన. ఆయన మంచి జ్ఞాని, రాజయోగి.